హాయ్ టీమ్. సో ఈరోజు మనతో ఉన్న పర్సన్ నేమ్ వచ్చేసి మహేందర్ సేరి. సో బేసికలీ హీఈస్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతి నుంచి ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఆఫ్ తన ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఎస్వి ప్రొఫెషనల్కి రీచ్ అయ్యారు. సో రీచ్ అయ్యి ఈరోజు మన ముందు 3 కంపెనీస్ సక్సెస్ స్టోరీతో మన ముందున్నారు. వన్ కంపెనీ ఈజ్ న్యూమార్క్, the world topest real estate based company. The second company is HSBC, the one of the best investment company. One more ERPs, the best company is called Cognizant. ఈ 3 కంపెనీస్ లో తన సక్సెస్ జర్నీ ఎలా సాగింది, సో తను ఎలా ఎస్పీని అప్రోచ్ అయ్యాడు అనేది మనం మాట్లాడదాం. బట్ వన్ మోర్ ట్విస్ట్ హియర్, హీఈస్ ఫ్రమ్ బిఎస్సి బ్యాక్గ్రౌండ్. బిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో ఎంఎన్సిలో అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ డొమైన్లో తన కెరీర్ జర్నీని ఎలా కొనసాగించాడు అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో హాయ్ మహేందర్. హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మై థ్యాంక్ యూ డియర్. సో మచ్ సార్. ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. సో మీ సిన్సియారిటీ, మీ ఎఫర్ట్స్, ఎవ్రీథింగ్. సో రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో సో మచ్ సార్. మీ గురించి మీ ఫ్రెండే చెప్తారు, క్రాంతి అమెజాన్ లో చేస్తున్నారు కదా, అవును ఆ సార్. పర్సన్ చెప్తా ఉండే, సార్ మహేందర్ ఈజ్ అ జెన్యూన్ పర్సన్. సో మీ ఫ్రెండ్ కదా. అవును సార్, మా సో ఫ్రెండ్ ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు తను? సార్ అమెజాన్ సార్. అమెజాన్ లో select సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఎస్ సార్. కంటిన్యూ. నైస్. సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా కార్పొరేట్ సర్కిల్ ఏర్పడుతుంది నీకు ఒక. అవును సార్. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సార్. యా. సో మీ సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా సిన్సియర్ పీపుల్ ఉంటారు అబ్బా. అంటే జెన్యున్ గా చెప్తున్నా, పిల్లలు తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడప పిల్లలు ఎట్లుంటాయి నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదాకా వాళ్ళు వదలరు. ఎస్ సార్. 6 నెలలైనా 5 నెలలైనా ఎన్ని రోజులైనా గుడ్ అది ఉండాలి. యా, మీ జర్నీ ఎలా అసలు మహేందర్, అసలు మీకు ఎలా తెలిసింది ఎస్వి? సార్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సజెస్ట్ చేశాడు సార్ ఎస్వి గురించి. Hmm. ఆ అబ్బాయి ఉండేది మొత్తం బెంగళూరులో సార్. ఓహ్, బెంగళూరులో ఉంటారు. సో హీ రెఫర్డ్ దట్. Hmm. సో అండ్ ఆల్సో తన్వీర్ సార్, హీఈస్ ఫ్రమ్ 100 బ్యాచ్. ఓ హెచ్ఎస్బిసి. హెచ్ఎస్బిసి సార్. ఆయన కూడా మీ తిరుపతి మా క్లాస్మేట్ సార్. నైస్. So he recommend and he give the surety of the ఈజ్ వెరీ గుడ్ institute, పర్సన్ మ్యాన్, గుడ్ క్యారెక్టర్. ఎంత మంది పిల్లలు కాల్ చేసి మాట్లాడినా చాలా ఓపిక మాట్లాడతాడు. sir. సార్ ఓపిక్ గా మొత్తం ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు సార్. సో అప్పుడు నేను జాయిన్ అయ్యాను సార్. నా ముందు వచ్చి మా క్లాస్ ఇంకొక అమ్మాయి లావణ్య సార్. ఓకే. ఆమె జాయిన్ అయింది సార్. హెచ్ఎస్బిసి. ఆమె హెచ్ఎస్బిసి లో నైస్. అండ్ నా తర్వాత వచ్చి నవీన్ సార్. ఆహా. ఆ అబ్బాయి కూడా మా క్లాసెస్ సార్. Oh. ఎస్వి యూనివర్సిటీ. ఓకే. నైస్. And- సో ఎస్వి కంటిన్యూ అవుతుంది, ఎస్వి టు ఎస్వి. ఎస్వి టు ఎస్వి. శ్రీ వెంకటేశ్వర. Yes, శ్రీ వెంకటేశ్వర. ఎస్ సార్. నైస్. యా, చెప్పండి అబ్బా మీ. సో దాని తర్వాత అంటే ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు, ఎలా తెలిసింది అసలు? సార్ యాక్చువల్లీ నాది బిఎస్సి టు ఎంబీఏ సార్. బిఎస్సి. సో నాకు కంప్లీట్ గా అవేర్నెస్ లేదు. జీరో సార్. ఇన్ మై కాలేజ్ ఆల్సో. సో వీ నాట్ స్టార్ట్ లైక్ Pass అవ్వడమే. ఎగ్జామ్స్ అలా అయిపోయింది. సో ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఐ స్టార్ట్ లైక్ జీరో. ఐ జెన్యున్ గా చెప్పాను సార్. జీరో నుంచి స్టార్ట్ చేసి అకౌంట్స్ లైక్ నాకు డ్యూయల్ ఎంట్రీ సిస్టమ్ అంటే తెలియదు, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే తెలియదు, జనరల్ ఎంట్రీ అసలు ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా తెలియదు సార్ నాకు. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ లైక్ బేసిక్స్ త్రూ కొండారెడ్డి సార్ క్లాసెస్ అండ్ యువర్ క్లాసెస్ అండ్ ఫినాన్స్ క్లాసెస్, కళ్యాణ్ సార్ క్లాసెస్. సో దిస్ క్లాస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ మీ సార్. నేర్చుకుంటున్న ప్రతిసారి ఏమనిపించింది అంటే, రియాలిటీ ఉంటది కదా, అరే ఇన్ని రోజులు మనం ఎంత మనం బ్లాస్ అయ్యామా, ఇంత తెలుసుకోవచ్చా, ఇంత తెలుసుకోవాలి. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద జాబ్. దీస్ ఆర్ ద మెయిన్ కంపల్సరీ. మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అంతే, ఏ కంపెనీకి వెళ్ళినా మినిమం ఇవే కదా, మినిమం అడుగుతున్నారు సార్. అందుకే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుడుతోనే మనం వాళ్ళకి సజెషన్ ఇస్తే బెస్ట్ ఏమో కదా. అవును సార్. ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ రాకంటే ముందే రాకముందే మీరు ఒకసారి కుదిరితే మా కాలేజ్కి వెళ్ళి చెప్పాలి. అంత షెడ్యూల్ లేదు, టైం. నాకున్న షెడ్యూల్ పిల్లల డాక్యుమెంటేషన్, పిల్లల ఆఫర్ ప్రాసెస్, వాళ్ళ ఎగ్జామ్స్ అంటే చెప్తున్న ప్రతిదీ ఏదో పరంగా మనం వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేయడమే సరిపోతుంది. బయటికి వెళ్ళి బట్ ట్రై చేస్తాను డెఫినెట్గా. ఆల్రెడీ నాకు అక్కడ ఇంకా వేరే కాలేజెస్ నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది. ప్రతిభా కాలేజ్ అని, తర్వాత శ్రీ వెంకటేశ్వర, మీ ఎస్వి యూనివర్సిటీ, దాని తర్వాత కర్నూలు, మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇంకా సైడ్ ఒక 2-3 యూనివర్సిటీస్. మేము ఇంత పాలమూరు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వెళ్ళాలి. చెప్పండి అండి, ఇక్కడ ఇంకా అంటే పిల్లలకి, అప్కమింగ్ పిల్లలకి మీరు ఏమైనా ఇచ్చే సజెషన్, ఇక్కడ మీరు నేర్చుకున్న దాన్ని బట్టి
it's a great place to enhance the skills and gain the knowledge, sir. I can proudly say that. Okay. And that your SVP team is a very humble and approachable, sir. I can say that. థ్యాంక్ యూ. ఎక్కడ మేనేజ్మెంట్ No, sir. మొత్తం వెరీ డిఫరెంట్ ఉంటుంది Different కాలేజెస్ లో, ఇక్కడ బయట సిచ్యువేషన్ టోటల్లీ డిఫరెంట్, సార్. అప్రోచ్ అయ్యే విధానం. అప్రోచ్ అందరికి ఇచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ వన్ మెసేజ్ ఆల్సో మీరు ప్రతి మెసేజ్ కి రెస్పాండ్ అవుతారు, సార్. ప్రతి కాల్ కి వీలు చూసుకొని మరి రిటర్న్ కాల్ చేస్తారు. దట్స్ థ్యాంక్ యూ మహేంద్ర, థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ మీ బ్యాచ్ లో చాలా మంది ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 78% అందరూ అయిపోయారు, Job అండ్ లో. స్టిల్ ద రిమైనింగ్ ఆల్సో ప్రాసెస్ పైప్ documentation. లైన్ లో ఉన్నాయి. ఓకే. ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు మీ బ్యాచ్ లో ఎక్కువ? న్యూ మార్క్ సెలెక్ట్ అయ్యారు, Hmm. కాగ్నిజెంట్, హెచ్ఎన్ఆర్ బ్లాక్, కంప్యూటర్ షేర్స్, అమెజాన్, అమెజాన్, మీ ఫ్రెండ్ అమెజాన్, తర్వాత జెన్పాక్ట్ Genpact, రెగ్యులర్ గా ఉండేది. సో ఆల్మోస్ట్ 6-7 కంపెనీస్ 6-7 మన పిల్లలు companies. అందరూ అంటే మన కంపెనీస్ Yes, మనకు sir. సంబంధించిన కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు. మా బ్యాచ్ నుంచి అయ్యారు సార్ వీళ్ళందరూ. ఇంకా డిఫరెంట్ బ్యాచెస్ ఇంకా నుంచి డిఫరెంట్ బ్యాచెస్ నుంచి ఇంకా మెనీ కంపెనీస్ అనుకున్నావా ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి ఎప్పుడా అని వెయిట్ చేస్తుంటావు కదా? Wait చేస్తున్నాను, sir. సుధీర్ సార్తో నా సక్సెస్ స్టోరీ ఎప్పుడు. చెప్పాలి. పేరెంట్స్ ఏం చేస్తారు సో మహేంద్ర? మా ఫాదర్ ఫార్మర్, సార్. Farmer. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అక్కడే అక్కడే ఎక్కడ? సార్. అక్కడ తిరుపతి దగ్గర, తిరుపతి దగ్గర సార్, వెంకటగిరి వెంకటగిరి విలేజ్ మీద అక్కడ. అక్కడే సార్. ఓకే. హ్యాపీ నా పేరెంట్స్ ఇప్పుడు. వెరీ హ్యాపీ, సార్. నీ ఫ్రెండ్స్ ముందు ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని మాట్లాడవచ్చు. ఇప్పుడు మాట్లాడచ్చు, సార్. ఇన్ని రోజులు అడిగితే నువ్వు సక్సెస్ గా ఫస్ట్ అని చెప్తా ఉంటావు, అంతే జనాలు. ఖచ్చితంగా, సార్. ఫస్ట్ నువ్వు సక్సెస్ అయి నాకు చెప్పు అంటారు. ఇప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడొచ్చు. చూసిన తర్వాత అరే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. ఖచ్చితంగా అడుగుతాను, సార్. మంచిగా చేసుకోండి మహేంద్ర. ఓకే, సో నీకు మంచి సర్కిల్ ఉంది, నీకు మంచి మెంటర్స్ ఉన్నాం మేము. నీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది 2 years 3 years వెయిట్ చేసుకొని ఏం చేయాలో తెలియదు. సో ముందుగా మనం తెలుసుకొని ఒక మంచి ప్లేస్కి వచ్చి మనం కెరియర్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సార్. గుడ్ లక్. ఎనీ టైమ్ ఎనీథింగ్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ, సార్. మీ బెస్ట్ మీరు చేయండి. సో కెరియర్లో సో ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఓకే, సార్. ఆల్ ద Thank you, బెస్ట్. సో మన ఎస్వి ప్రొఫెషనల్ సో ని ఎప్పుడు గుర్తుంచుకోండి. sir. ఓకే, ఎప్పుడు గుర్తుంటా, సార్.